ప్రతిపక్ష పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏవైతే విధానాలు ఉంటాయో అందులో భాగంగా మన పాత ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారి చేత కూడా రిలీజ్ చేపిస్తారనమాట. సో తాను మరి జనరల్గా అనుభవజ్ఞుడు, వయసు కూడా బాగా ఉన్నవారు, మరి ఏ విధంగా ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సహజంగా తనకైతే ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినా కూడా ఇవి రిలీజ్ చేస్తున్నారంటే నేను అనుకోవడం బహుశా పార్టీ ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అనుభవం మేరకు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లు మిగతా విషయాలు వచ్చేసి కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ముందైనా వెనకైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆర్థిక శాఖలో అన్ని ఫిగర్స్తో పాటు ఉండేటివి కాబట్టి ఎక్కువ తక్కువ చెప్పేదానికి ఎటువంటి ఆస్కారాలు ఉండవు. ఉదాహరణకు ఏమంటారంటే నంబర్ 1 పాయింట్, వైఎస్ఆర్సీ గవర్నమెంట్ మిస్లీడింగ్ బోత్ ద సెంటర్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఏపీ ఆన్ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందంట కేంద్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆర్థిక పరిస్థితి మీద. రెండవది ఏమంటారు, చాలా ఎక్కువ అప్పులు తెచ్చారంట, మరి అది కూడా ఎక్కువ వడ్డీలకంట. మూడవది, రిజర్వ్ బ్యాంకు శాంక్షన్స్ పెట్టిందంట. ఏది వేస్ అండ్ మీన్స్ అంటే మన ఓడి ఏదైతే ఉంటుందో వాటి మీద శాంక్షన్స్ అంట. ఎన్ఆర్ఈజిఎస్ తర్వాత ఇతర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, జల్ జీవన్ మిషన్ ఇటువంటివన్నీ కూడా మరి రాష్ట్రం సరిగ్గా నిర్వహించడం లేదంట. కాబట్టి కేంద్రము ఆర్థిక వాటి బాగా అందజేయడం లేదంట. భాగం 6,000 కోట్లు 14-15వ ఆర్థిక సంఘంకు సంబంధించిన గ్రాంట్ ఏదైతే ఉందో అది కనపడడం లేదంట. ఎన్నో రైల్వే లైన్స్ అవన్నీ కూడా మరి సరిగ్గా నిర్వహించడం లేదంట. ఇది రామకృష్ణుడు గారి ఆరోపణలు. ఇంకా ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా చక్కటి ఆర్టికల్ వచ్చిందనమాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఫ్యాక్చువల్ పొజిషన్ ఏది దేని మీద బేస్ చేసుకొని ఫ్యాక్చువల్ పొజిషను, ప్రొవిజనల్ ఏదైతే సిఏజీ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ అంటే మంత్లీ ఇచ్చే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇది సిఏజీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ ఇష్యూ చేస్తారనమాట ప్రొవిజనల్. వాటిలో ఏమంటున్నారంటే హెడ్లైన్స్ వచ్చేసి ఏపీ ఇంప్రూవ్స్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ డిస్పైట్ ఆడ్స్. ఎంతో ప్రతికూల పరిస్థితి ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. నంబర్ 1 ఆ ఆర్టికల్లో, నాట్విత్స్టాండింగ్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై COVID-19 ద స్టేట్ గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ సెట్ ద ఫిజికల్ మేనేజ్మెంట్ ఆన్ రైట్ ట్రాక్. అంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా, కోవిడ్ వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సరైన మరి త్రోవలో ఆర్థిక పరిస్థితిని పెట్టింది అనేది. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ మచ్ రిక్వైర్డ్ ఎనర్జీస్ టు ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. ఏదైతే ఒక మరి ఆర్థిక పరిస్థితికి కావాల్సిన మరి ఒక శక్తి అవసరం ఉందో అది ఇచ్చినట్లు కనపడుతూ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో. అదేవిధంగా ద డెట్ రేషియో ఇస్ సబ్స్టాన్షియలీ లో ఇన్ ద లాస్ట్ 3 years అగైన్స్ ద డెట్స్ మేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్. అంటే మన స్థూల ఉత్పత్తికి మన అప్పు అనేది ఒకవేళ ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం 2014-19 ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికి చూసినట్లయితే ఇప్పుడు చాలా మెరుగుపడింది. The latest CAG preliminary report for 2021-22 fiscal put the total debts made by the AP government during the period 25,194 crore etc. అంటే ఈ భాగంలో ఈ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు, ఏదైతే బడ్జెట్లో ఇంత అప్పు చేయాల్సిన అవసరం వస్తుందని అన్నారో ఆ అప్పు కూడా చేయకుండా ఇంకా తక్కువ అప్పుతోనే మరి ఈ సంవత్సరము ముగిసింది అనేది ఇది ముఖ్యమైన అంశం. అంటే ఎంత అన్యాయంగా 37,000 కోట్లు యాక్చువల్గా అప్పు చేయాల్సిన అవసరం ఉంటే 25,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో మరి పేర్కొంటున్నారు. అంటే ఎంత అన్యాయంగా తప్పుడు సమాచారం ఇవ్వడము, తప్పు దోవ పట్టడము, ప్రతి ఒక్కటి కూడా
రాంగ్ ఫిగర్స్ ఇవ్వడం. ఏమంటున్నారు? ఆర్థిక పరిస్థితి వాస్తవానికి ఏదైతే మా నిష్పత్తి తీసుకున్నట్లయితే 2014-15 నుంచి చూసినట్లయితే మన ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లు స్థూల ఉత్పత్తి మీద 2014-15 3.95% ఉండేది. 15-16కు వచ్చేటప్పటికి 3.65, 16-17కు వచ్చేటప్పటికి 4.52, 17-18కి వచ్చేటప్పటికి 4.12, 18-19కి వచ్చేటప్పటికి 4.06, 19-20కి వచ్చేటప్పటికి 4.11, 20-21కి వచ్చేటప్పటికి 5.44, 21-22కి వచ్చేటప్పటికి 2.10. దాదాపు భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 3.95 నుంచి కన్సిస్టెంట్గా 4, అంటే 95 తీసుకున్నా 65 తీసుకున్నా ఇంచుమించు 4. ఒక్క కోవిడ్ పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5కు పోవడం జరిగింది కోవిడ్ పరిస్థితుల్లో. మరి ఈరోజు 2.10. అంటే దీనివల్ల ఏమి మనకు అర్థమవుతుండేది? తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పిన సమాచారము కరెక్టా కాదా అని చెప్పేసి ఈరోజు ప్రజలే దీన్ని బట్టి చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రకారము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం అని. కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే మన అప్పు ఏదైతే ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే, లోటు ఏదైతే నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 2.10. భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. నిజం చెప్పాలంటే ఆర్థిక సంఘం ఇచ్చిన లిమిట్స్ కంటే కూడా చాలా తక్కువలో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేసిన పరిస్థితికి ఆర్బీఐ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పార్లమెంట్ కానీ, పబ్లిక్ కానీ ఏ ఒక్కరి దగ్గరికి కూడా వీలైనంత శక్తి సామర్థ్యాలు పెట్టి ప్రతిపక్షం వాళ్ళు రాష్ట్రం మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేట్టుగా బ్యాంక్స్ అన్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకు సహాయము అందించకుండా ప్రయత్నము. మరి అన్ని చోట్ల కూడా పార్లమెంట్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర పని కట్టుకొని మీడియా ద్వారా కానీ, ప్రత్యేకంగా వాళ్ళ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పోవడము, మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు. మరి ఫిస్కల్ డెఫిసిట్ 2.10 ఎట్లా వస్తుందండి? అసలు ఎంత అన్యాయంగా తయారైందంటే కేవలము ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది, చక్కగా చేస్తూ ఉంది, కోవిడ్ను కూడా ఎదుర్కొంది, మరి సామాన్య మానవుణ్ణి కాపాడుకుంది. మరి ఇవన్నీ చేస్తే వీరికి మంచి పేరు వచ్చిందంటే, గవర్నమెంట్కి మంచి పేరు వచ్చినా, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చినా మాకు ఉనికి ఉండదనే ఉద్దేశంతో చేసే దుష్ప్రచారం తప్ప వేరే కాదని చెప్పి భావిస్తూ ఉన్నాం. చాలా అసలు బాధతో భావిస్తున్నాం. పైగా ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే వాళ్ళది, ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఇది ఇచ్చిన సిఏజీ రిపోర్ట్, సిఏజీని కూడా తప్పుపడుతున్నారు. అంటే ఎవరండి మీకు? పోనీ ఎవరిని నమ్ముతారు? ఒకానొకప్పుడు సిబిఐని తప్పుపడతారు, ఒకానొకప్పుడు కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ వ్యవస్థలను తప్పుపడతారు. మీకు సూటబుల్ అయితేనేమో అది కరెక్టు, మీకు సూటబుల్ కాకుండానేమో తప్పు. ఈరోజు సిఏజీ తప్పంట. అసలు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నది. సిఏజీ తప్పంట. ఏ రోజుకి కూడా 2 కలిస్తే 4 అవుతుంది, కానీ 2 కలిస్తే 3 కాదు, 5 కాదు. ఇది వాళ్ళు కనుక్కోవాలి. అసలు అప్పు చూసినట్లయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 1,20,500 కోట్లు సుమారుగా ఉన్నట్లయితే అది 2,68,200 కోట్లు సుమారుగా గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. అదేవిధంగా గ్యారంటీస్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయో, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆ గ్యారంటీలు మే 2019కి గాను 39,000 కోట్లు కట్టవలసినది ఇంచుమించు 40,000 కోట్లు ఉండగా గ్యారంటీలు వచ్చేసి 59,200 కోట్లు మే 2019కి ఉండడం జరిగింది. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వము 2014లో వాళ్ళు పగ్గాలు తీసుకున్నప్పుడు
గ్యారెంటీలు కేవలం 14,000 కోట్లు. 14,000 కోట్ల నుంచి వాళ్ళు 59,000 కోట్లకు పెంచడం జరిగింది. మరి ఇంచుమించు 40,000 కోట్లు సుమారుగా ఇటువట్లో బిల్లులు కట్టకుండా పెండింగ్ పెట్టిపోవడం జరిగింది. ఈరోజు అప్పు అంటున్నారు. అప్పు చూసినట్లయితే గత ప్రభుత్వం 2014-15 సంవత్సరము మరి పెరుగుదల చూస్తే 19.46% వాళ్ళ పెరుగుదల ఉండగా ఈ ప్రభుత్వంది 15.77%. అంటే వాళ్ళు ఇంచుమించు 19.5% పెరిగితే ఈ ప్రభుత్వం 15.5% పెరిగింది. అంటే ఎవరు జాగ్రత్తగా మరి ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్లు? పైగా ప్రతి ఒక్కసారి కూడా యనమల రామకృష్ణుడు గారు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంతో పోలుస్తారు. కోవిడ్ పరిస్థితిని ఎవరైనా కానీ కోవిడ్ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ సంవత్సరాల్లో ఉన్న మరి ప్రభుత్వ అంకెలను నాన్ కోవిడ్ సంవత్సరాలతో ఏ విధంగా పోలుస్తారండి? ఇది భావ్యమైన అసలు మాట్లాడితే ఎక్కువ అప్పు. ఈరోజు ఎక్కువ అప్పు చేసినట్లు ఎవరు? ఆ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసిందా? ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసిందా? అప్పటి కష్టాలు ఎక్కువనా? ఇప్పుడు కష్టాలు ఎక్కువనా? అప్పటి ఆర్థిక పరిస్థితి దేశ పరిస్థితి ఎట్లుండింది? ఇప్పుడు దేశ పరిస్థితి ఎట్లుంది? ఆ రోజు 19.5% పెరుగుదలతో అప్పు చేసినప్పుడు దేశంలో క్లిష్టమైన పరిస్థితి ఎక్కడ లేదు. ఈరోజు 15.5%తో అప్పు మనం చేసినప్పుడు ఈ ప్రభుత్వము దేశమే కాదు ప్రపంచంలో అంతా కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తూ తద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తూ తద్వారా బ్యాంకులకు కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా మరి ఒక భయభ్రాంతులు సృష్టించే ఒక చాలా దుర్మార్గమైన చర్య ఏవైతే వీళ్ళు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ అప్పు చేసినా ఏ పరిస్థితికి చేసిందనేది కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే శ్రీలంకతో పోలిక. ఏం సంబంధం అండి శ్రీలంక? ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో కేవలము 2.1% ఉంది. ఏ పరిస్థితుల్లో ఏ పద్ధతిలో మీరు పోలుస్తున్నారు శ్రీలంకతో? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయవలసిన అవసరం వచ్చిందో ఎక్కడ ఖర్చు పెట్టిండేది? సామాన్య మానవుని కాపాడుకునేదానికి ఇంచుమించు 1,46,000 కోట్లు డీబీటీ ద్వారా ఎటువంటి స్కీములకు ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ సామాన్య మానవునికి కానీ స్ట్రైట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేరేటట్లు ప్రతి ఒక్కటి డీబీటీనే. వాళ్ళ మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టలేదు, వాళ్ళ మాదిరి నచ్చిన వాళ్ళకే ఇవ్వలేదు, వాళ్ళ మాదిరి పార్టీ సభ్యులకే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కులము మతం చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్కీములు? అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, మరి చదువు అయితేనేమి, నాడు నేడు స్కూల్స్ అయితేనేమి, బడులు అయితేనేమి, నాడు నేడు ఆసుపత్రులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇవన్నీ కూడా సామాన్య మానవునికి డైరెక్ట్గా అందేట్టుగా. ఇది కాకుండా ఇంచుమించు నాన్ డీబీటీలో 44,000 కోట్లు దాదాపు మరి బెనిఫిషరీకి అందడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరిని అడిగినా కూడా కోవిడ్ సమయంలో సామాన్య మానవునికి డబ్బులు అనేది చేరడము మోస్ట్ ఇంపార్టెంట్, లేకుంటే ఆర్థిక వ్యవస్థ కూలుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం తప్పు పడుతున్నారు. మాట్లాడితే ఈ ప్రభుత్వానికి పరిపాలన రాలేదు. ఎందుకు రాలేదండి? అంటే సామాన్య మానవుడిని కాపాడుకున్నందుకు మాకు పరిపాలన రాలే. ఇంతవరకు ఈ రిపోర్ట్స్ వచ్చే వరకు మాట్లాడితే అప్పు. ఈరోజు ఎవరిదండి అప్పు ఎక్కువ? మీ అప్పు ఎక్కువనా? ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువనా? ఈరోజు ఫిజికల్ పారామీటర్స్ ఎవరు బెటర్ అండి? మీ 4% బెటరా? మా 2% బెటరా? కేవలం 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య మానవుని కాపాడుకునే దానికోసం తిప్పలు పడితే దాన్ని మీరు తప్పుగా చూపిస్తారు. ఈరోజు మీకు ధైర్యం ఉందండి? ధైర్యం ఉంది వచ్చి చెప్పగలరా? ఓల్డేజ్ పెన్షన్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? నాడు నేడు ద్వారా బళ్ళు ఎందుకు మెరుగుపరుస్తున్నారని అడగగలరా మీరు? నాడు నేడు ద్వారా ఆసుపత్రుల్లో మరి ఎందుకు మెరుగుపరుస్తున్నారని అడగగలరా మీరు?
రైతు భరోసా ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? ఆసరా మీ మాదిరి అబద్ధాలు చెప్పకుండా నిజంగానే పొదుపు అక్క చెల్లెమ్మల అప్పు మాఫీ చేయడము ఎందుకు చేస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? చేయూత ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? మీరు ఏది కూడా సామాన్య మానవునికి సంబంధించిన ఏది కూడా మీరు అడిగేదానికి మీకు హక్కు లేదు. మీకు ఆ మారల్గా నైతికంగా ఉన్న స్తోమత లేదు. కేవలం బురద జల్లడం ఒకటి. ఈరోజు మీ బురద జల్లేది కూడా ఈ రిపోర్ట్ల ద్వారా, లేటెస్ట్ ఆర్థిక పరిస్థితి ద్వారా బట్టబయలై మీ పరిపాలన కంటే ఈ ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్ అంటున్నారు, రైట్, చూద్దాం అది కూడా. ఎన్ఆర్ఈజీఎస్ 2014-15 నుంచి 18-19 వరకు చూసినట్లయితే టోటల్గా 5 సంవత్సరాలకు గాను 27,340 కోట్ల పని మీరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం 2019-20 నుంచి ఈవెన్ కోవిడ్ సంవత్సరాలు 2 సంవత్సరాలు లెక్కేసుకొని కూడా ఇప్పటికే 27,448 కోట్లు జరగడం. అంటే 3 సంవత్సరాల్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన ఎన్ఆర్ఈజీఎస్ పని ఈరోజు చేయడం జరిగింది. ఏ విధంగా చెప్తున్నారండి? మీరు ఎన్ఆర్ఈజీఎస్ సరిగా చేయడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని. ఎన్ఆర్ఈజీఎస్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండానే మళ్ళీ మీ 5 సంవత్సరాల 27,500 కోట్ల పని మేము ఇక్కడ 3 సంవత్సరాల్లో చేసేదానికి వీలు పడిందా? మాట మాట్లాడితే ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు, మీరు ఎస్డిఎల్స్ వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే మీరు చేసిన వడ్డీ రేట్లు 2014-15లో 8.6%, 2015-16లో 8.3%, 2016-17లో 7.5%, 2017-18లో 7.5%, 2018-19లో 7.4%, 2019-20లో 7.4%, 2020-21లో 6.6%, ఈరోజు 2020-21లో 7.1%. అంటే ఎవరు ఎక్కువ రేటుకు అండి అప్పు చేసిండేది? మీరు 8.6, 8.3 మీరు అప్పు చేస్తే మేము కేవలం 7.1కి చేయడం జరిగింది. అప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అంటే కేవలం మీ దగ్గర ఒక మీడియా శక్తి ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. వడ్డీ రేటు వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే ఎస్డిఎల్స్ మీద, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ మీద 2014-15 వాళ్ళు 8.6 అయితే, 15-16 8.3 అయితే, 16-17 7.5 అయితే, 17-18 7.5 అయితే, 18-19 8.4 అయితే, 19-20 7.4, 20-21 6.6 అండ్ 21-22లో 7.1. అంటే వాళ్ళు 8% పైన యావరేజ్గా వాళ్ళు 8% వడ్డీకి వాళ్ళు అప్పు చేస్తే 7% వడ్డీకి ఈ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. వెయిటెడ్ యావరేజ్ కింద వెయిటెడ్ యావరేజ్, అందుకని దట్స్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను సర్ప్రైజ్ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాను. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 15వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘము ఎక్కడికి పోయినాయి డబ్బులు అంట. కరెంటు బిల్లులు మీరు పెండింగ్ పెట్టిపోతే మీరు దాదాపు 30,000 కోట్ల అప్పు ఉండేది 60,000 కోట్లకు తీసుకొస్తే, మీరు బకాయిలు కట్టాల్సిన డిస్కామ్లకు, పవర్ జనరేషన్ కంపెనీస్కు పెండింగ్ పెడితే, లోకల్ బాడీస్ పెండింగ్ పెడితే ఇంచుమించు 2,200 కోట్లు లోకల్ బాడీస్కు సంబంధించిన కరెంటు బిల్లులు కట్టడం జరిగింది. అంటే మీరు అడిగే ప్రశ్న కూడా ఏ విధంగా అసలు అంటే 6,000 కోట్లు వచ్చింది ఎక్కడికి పోయింది అంట. ఎక్కడికి పోయింది అంటే అంత సులభంగా ఉంటుందండి? బ్యాంకులో నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 10 రూపాయలు మారితే రేపు పొద్దున అడుగుతారు ఎక్కడి నుంచి మారింది అనేది. అంటే చాలా సునాయాసంగా, చాలా ఈజీగా ఏమంటవి మాట్లాడడం అనేది చాలా తప్పు. మరి పన్ను ఒకానొకప్పుడు ఏమన్నారు? మీకు పరిపాలన రాదు, మీకు పన్ను వసూలు రాలేదు. ఈరోజు పన్ను వసూలు బాగా జరుగుతుంటే మీకు పన్ను బాగా వస్తుంది కదా, మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి? పన్ను బాగొచ్చినా మీకు బాధనే, పన్ను బాగా రాకున్నా మీది ఒక విమర్శ. ఎంత అన్యాయంగా చూడండి. ఈరోజు 19-20 ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 14-15 నుంచి వచ్చిన పన్నే పెరగకుండా వచ్చింది. ఎందుకు పెరగకుండా వచ్చింది? ఆర్థికంగా మరి స్లోడౌన్ కావడము, కోవిడ్ రావడం. ఈరోజు వెంటనే పన్ను శాతం పెరిగింది. పన్ను బాగా పెరుగుతుందంటే రాష్ట్ర పరిస్థితి బాగున్నట్లా,
బాగలేనట్లా అని చెప్పి ఈరోజు మరి యనమల రామకృష్ణ గారిని అడుగుతా ఉన్నామన్నమాట. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సెంటేజ్ టు జిఎస్డిపి చూసినట్లయితే 14-15 5.96%, 15-16 3.58%, 16-17 4.42%, 17-18 4.03%, 18-19 3.85%, 19-20 3.67%, 20-21 కోవిడ్ సంవత్సరం 5.59%, వెంటనే 21-22 2.01%. ఈ ఫిగర్స్ చూసిన తర్వాత ఏ ఒక్కరికైనా అర్థమయ్యేది ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి మరి నిర్వహణ ఏ విధంగా ఉంది అనేది. పోనీ ఈ ప్రభుత్వానికి పరిపాలన రాలే అని అంటారు చంద్రబాబు నాయుడు గారు. సార్ మీకు మాకు పరిపాలన చూద్దాం. మీరు బడ్జెట్ అంచనాలు ఎంత పెట్టినారు, యాక్చువల్ ఖర్చు ఎంత చేసినారు? 18-19 1,91,063 కోట్లు బడ్జెట్ అంచనా అయితే 1,64,841 కోటి ఖర్చు, అంటే 86.28%. 1,91,063 కోట్లు బడ్జెట్ అంచనాలు పెట్టగా 1,64,841 కోటి ఖర్చు చేయడం జరిగింది, అంటే 86% బడ్జెట్ అంచనాల్లో ఖర్చు చేయడం జరిగింది. 21-22 2,29,779 కోట్లు మన ప్రభుత్వము అంచనాలు వేయగా 2,20,633 కోట్లు, అంటే 96% బడ్జెట్ అంచనాల్లో ఖర్చు చేయడం జరిగింది. ఎవరిదండి ప్రూడెన్స్? యనమల రామకృష్ణ గారు మాట మాట్లాడితే పరిశ్రమ సరిగా లేదండి. పరిశ్రమ చెప్తాను, అది కూడా పరిశ్రమలు ఎంత ఉండే. 2019 నుంచి చూసుకున్నట్లయితే అప్పటి ప్రాజెక్ట్స్ సంవత్సరానికి యావరేజ్ ఇన్వెస్ట్మెంటు 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే యావరేజ్ పెట్టుబడులు ఎంత వచ్చినాయి L&M ప్రాజెక్ట్స్లో, లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్లో 11,994 కోట్లు. 11,994 కోట్లు యావరేజ్ సంవత్సరానికి పెట్టుబడి వచ్చింది. 2019 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 13,201 కోటి యావరేజ్గా పెట్టుబడి వచ్చింది. పరిశ్రమ బాగలేదండి. అంటే మీ పరిపాలనలో 11,994 కోట్లు లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్ సంవత్సరానికి వస్తే మా ప్రభుత్వంలో 13,201 కోటి వచ్చింది. ఎవరు ఎక్కువ అండి? పైగా దీంట్లో 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్, ఎగుమతి 19-20లో 7వ స్థానంలో ఉండగా 20-21కి వచ్చేటప్పటికి 4వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెరిగింది దేశంలో. ఏ విధంగా పెరిగిందండి? 17-19-20 మొత్తం ఎగుమతి 1,04,829 కోట్లు కాగా 20-21కి వచ్చేటప్పటికి 1,24,745 కోట్లు, అంటే 7వ స్థానం నుంచి రాష్ట్రము 4వ స్థానం పెరిగి ఈ సంవత్సరం ఇంకా కూడా పెరిగింది. అంటే ఈ విధంగా చూసినట్లయితే పరిశ్రమ పెట్టుబడులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చినాయి, పరిశ్రమ పర్ఫార్మెన్సు ఈ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చినాయి, ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరంలో బెటర్ ఉంది, పన్ను కలెక్షను ఈ ప్రభుత్వం వచ్చినాక బెటర్ అయింది కోవిడ్ వదిలిపెట్టిన తర్వాత, అప్పు చేయడము ఈ ప్రభుత్వం తక్కువ, వాళ్ళు చేసిండేది ఎక్కువ శాతము, ఫిజికల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో మరి ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం బెటర్ ఉంది పోయిన ప్రభుత్వం కంటే, స్కీములు సామాన్య మానవుడిని కాపాడుకోవడము చేరడము ఈ ప్రభుత్వం మచ్ బెటరు పాత ప్రభుత్వం కంటే. ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారండి? పైగా అన్యాయంగా తప్పుడు సమాచారం తీసుకుండేది, తప్పుడు లెక్కలు తీసుకుండేది, పేపర్లు ఎట్లంటే ఎట్లా రాసేది. ప్రతిరోజు ఒక ఆర్టికల్ అప్పు ఎవరిదండి అప్పు? ఈ లెక్కల ప్రకారం ఎవరిది అప్పు? ఈ లెక్కలన్నీ కూడా సబ్స్టాన్షియేటెడ్ బై సిఏజీ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన ఫిగర్స్ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ ప్రభుత్వము మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు అన్ని విధాలకు కూడా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని వస్తుందో మీకు సిఏజీ మీద కూడా నమ్మకం లేదు. మీకు సిఏజీ మీద నమ్మకం లేదు, మీకు సిబిఐ మీద నమ్మకం లేదు,
మీకు సివిసి మీద నమ్మకం లేదు, మీకు ఎవరి మీద నమ్మకం లేదు. మీకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది? మీరు కరెక్ట్ అని చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటుంది. దయచేసి అండి, మీరు యనమల రామకృష్ణుడు గారు అండ్ ఎంటైర్ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ తప్పుడు సమాచారం దుష్ప్రచార కమిటీ ఏదైతే ఉందో, దయచేసి మీరు ఏది చేసినా కూడా కరెక్ట్ ఫిగర్స్ ప్రకారం మాట్లాడండి. 2కు 2 కలిపితే ఏ రోజైనా 4 అవుతుందండి, 3 కాదు 5 కాదు. క్వశ్చన్ ఆఫ్ టైం. సమాచారం వచ్చిన తర్వాత ముందుకు వచ్చేటప్పటికి అన్ని బట్టబయలు అయితే దయచేసి మీరు ఇటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాష్ట్రానికి భంగం కలిపియొద్దండి, రాష్ట్ర ప్రజలను భయపెట్టొద్దండి. మరి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి తద్వారా మీరేదో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి అంతకంటే ఆలోచన చేయొద్దండి. ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు, ప్రజలందరూ కూడా అన్ని చూస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వము ఏ ప్రజలకు ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. ఒకరోజు లేటు కావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తారు. దయచేసి ఇటువంటి రాంగ్ ప్రాపగండా మాత్రం చేయొద్దండి. ఏదున్నా కూడా మీరు కరెక్ట్గా చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. ఏదైనా కానీ మీరు డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం. అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి చేసి ప్రజలను, రాష్ట్ర ప్రజలను, రాష్ట్రానికి భంగం కలిగేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్యారంటీల ద్వారా మీరు తీసుకుంటున్నారు, రుణాలు వీటిలో చూపించట్లేదు, చివరికి కాస్ట్ కూడా మీరు చెప్పలేదు అన్నది ఒక కదా కదా కూడా మన ఇచ్చిన మీ నోట్లోనే మెన్షన్ చేసింది. మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వివరాలు రాలేదు కదా. ఇవన్నీ ఎట్లా రాస్తారు చూడండి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం, ఫిజికల్ కౌన్సిల్ ఏర్పాటు, వైట్ పేపర్ కావాలి, మ్యాసివ్ లోన్స్, రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాలా. చూడండి వీళ్ళు ఎట్లెట్లా రాస్తారో. మీరు కూడా ఇవన్నీ చదివి సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నట్లుంటారు. ఇప్పుడు చెప్తాను. కాగ్ అనేది ఎప్పుడు కూడా సిఏజీ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో, ఫైనల్ రిపోర్ట్లో యాక్చువల్గా వాట్ ఈజ్ వాట్ అనేది వస్తుంది. ఈ మధ్యలో సిఏజీ వాళ్ళు వాళ్ళ పనిలో భాగంగా ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఐఆర్ అని. ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అడిగేటప్పుడు ఏదన్నా కానీ ఇది మాకు క్లారిఫై చేయండి అని అడుగుతారనమాట. ఆ క్లారిఫికేషన్ అడిగినప్పుడు వాస్తవానికి అది ఇంటర్నల్ క్లారిఫికేషన్ బయటికి రాకూడదు. కానీ ఈ వ్యవస్థలో ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ ఇంటర్నల్ కరెస్పాండెన్స్ను బయటికి తీసి ఆ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ కాగ్ ఇచ్చినది ఫైనల్ రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో సిఏజీ రిపోర్ట్స్ లోపల కరెక్ట్గా ఉంటాయి తప్ప ఇన్ఫర్మేషన్ అడిగే దాంట్లో మనం దాని మధ్యలో కరెస్పాండెన్స్ తీసుకొని ఇది ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు 40,000 కోట్ల బిల్లులు కనపడలేదన్నారు. నేను ఆ రోజు కూడా అడిగినాను, 400 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకి వస్తే మరుసటి రోజు బ్యాంకు కరెక్షన్ చేస్తుంది, 40,000 కోట్లు కనపడకుండా పోతే అంటే ప్రభుత్వం అంతా కళ్ళు మూసుకొని ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సిఏజీ వాళ్ళు కంప్లీట్గా దాన్ని సాటిస్ఫై కావడం జరిగింది. ఈరోజు రామకృష్ణ గారు చెప్తున్నారు ఆర్బీఐ ఏదో ఆంక్షలు విధించినారంటే చూపించండి నాకు. ఏం ఆంక్షలు విధించినారు చెప్పండి. మీరు వచ్చి ఏ ఒక్క ఆంక్ష విధించినది మీరు వచ్చి చెప్పండి. అసలు మీనింగ్లెస్ స్టాక్ అది. ఆంక్షలు విధించారు. హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. ఇప్పుడు చెప్పినాను కదండి, 8% పైన యావరేజ్ వెయిటెడ్ వాళ్ళు తీసుకుంటే 7% యావరేజ్ వెయిటెడ్గా తీసుకున్నాం. మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న, మనం లోన్ తీసుకునేటప్పుడు ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ ఎప్పుడంటే అప్పుడు అనుకూలం ఉన్నప్పుడు తీసుకుంటాము, యావరేజ్ ఇస్తాం దాన్ని. వాళ్ళది ఒక్కొక్క సంవత్సరం చూసినట్లయితే 8.6, 8.3 అట్లా రాగా మనది 7. అంటే యావరేజ్గా వాళ్ళు 8% పైన వడ్డీకి వాళ్ళు తీసుకుంటే 7% వడ్డీకి మనం తీసుకోవడం జరిగింది. ఏ ఒక్కటన్నా దీంట్లో వాస్తవాలు ఎన్ఆర్జీఎస్ సరిగా చేయలేదంట. 27,500 కోట్లు వాళ్ళు 5 సంవత్సరాలు ఖర్చు పెడితే 3 సంవత్సరాల్లో 27,500 కోట్లు ఖర్చున్నాం. ఎవరండి కరెక్టు? 15-14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన డబ్బులు మాయమైనాయంట. మాయమైతే అండి ఎక్కడన్నా డబ్బులు? కరెంటు బిల్లులకు లోకల్ బాడీస్ పెండింగ్ ఉంటే కరెంటు బిల్లులకు కొంతవరకు అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. నడికోడి శ్రీకాకుళం ఇతర రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న లోన్లో చూస్తే మన ఇంట్రెస్ట్ రేటు కంపారిటివ్ చాలా ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలు ఎంత ఉంది? ఇతర రాష్ట్రాల్లో 6% ఉంటే మనం 7%. మీరు నాకు చెప్పండి, నాకు ఒకసారి చెప్పండి ఒకటి ఏదన్నా కానీ విత్ ఇది నాకు దే హావ్ టేకెన్ ఎట్ 6 అని. మామూలుగా మనం బిడ్డింగ్ చేసేటప్పుడు ఇతర రాష్ట్రాలు తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ వారంలో అవసరాన్ని బట్టి స్టేట్స్ నుంచి బిడ్డింగ్ చేస్తాయన్నమాట. ఆ పర్టికులర్ వారంలో
స్టేట్స్ ఒక వారంలో ఎవరన్నా కొద్ది, అందుకని మనం యావరేజ్ వెయిటెడ్ తీసుకున్నాం అనమాట. నేను ఒక పర్టికులర్ వారం బిడ్డింగ్ తీసుకోలేదు, యావరేజ్ వెయిటెడ్. ఓకేనా? సార్ ఇప్పుడు ఈ 14-15 ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన రెగ్యులేషన్లో వితౌట్ ఇంటిమేషన్ ఆ గ్రామ సర్పంచ్లు కావచ్చు, పంచాయతీలు కావచ్చు చెప్పకుండా మీరు డ్రా చేసేసారు అనేది ప్రధానమైన అభియోగం. ఎట్లా డ్రా చేస్తారండి? అట్లా గవర్నమెంట్ విల్ టేక్ సర్టన్ డెసిషన్స్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకు లోకల్ బాడీస్ చాలా బిల్స్ పెండింగ్ పడిపోయినాయి. పెండింగ్ పడిపోయిన దాని వలన ఏమైందంటే సమ్వేర్ యూ హ్యావ్ టు పే ద డిస్కౌంట్స్. ఎక్కడి నుంచి కట్టాలి? లోకల్ బాడీస్ యాక్చువల్గా కట్టాలి. ఇప్పటికీ కొంతమంది సర్పంచ్లు చెప్పింది ఏంటంటే నిల్ బ్యాలెన్స్, జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి చాలా పంచాయతీలో. ఏ గ్రామంలో ఏ లోకల్ బాడీస్లో ఎక్కువ బిల్, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మీ లోకల్ బాడీలో ఒక ₹1,00,00,000 కరెంటు బిల్లు పెండింగ్ ఉందనుకోండి, మీది 1,00,00,000 డిడక్ట్ అయ్యిండొచ్చు. నా దాంట్లో 10 లక్షలే పెండింగ్ ఉందనుకోండి, నాకు ఆదాయం 50 లక్షలు వచ్చిందనుకోండి, 40 లక్షలు నాకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇది యావరేజ్గా ఎట్టంటే అట్లా తీయడం కాదు. ఒక్కొక్క లోకల్ బాడీకి సంబంధించి ఆ లోకల్ బాడీకి ఎంత డబ్బులు వచ్చింది, ఆ లోకల్ బాడీ కట్టవలసినది ఎంత ఉంది, అట్లా చూసుకొని చేసినాడు తప్ప. సో అప్పులు తక్కువ తెచ్చుకుంటున్నారు ఏదంటే? ప్రభుత్వంతో పోలిస్తే అప్పులు తక్కువ తెచ్చుకుంటున్నారు చెప్పండి. 21-22 సంబంధించి నెట్ బారోయింగ్ సీలింగ్ 42,000 crores పెట్టి 55,000 పెంచమని చెప్పి సెంటర్ ఎందుకు అడగాలి? మనకు అలాట్మెంట్, మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అంత ఎలిజిబిలిటీ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ ఉద్యోగం చేసినప్పుడు మీకు ఒక ఇంటి అప్పు చేసుకునే దానికి మీ ఉద్యోగానికి మీ శాలరీ కలిసి మీ ఎలిజిబిలిటీ ఒకవేళ 50 lakhs ఉందనుకుందాం. బ్యాంక్ మిమ్మల్ని అసెస్మెంట్ చేసేటప్పుడు మీ ఎలిజిబిలిటీ 30 లక్షలే అంటే మీరేమంటారు? లేదంటే నా ఎలిజిబిలిటీ 50 lakhs నా శాలరీ ప్రకారం. నా ఎలిజిబిలిటీ పెట్టుకుంటారు. ఆ ఎలిజిబిలిటీని వాడుకుంటారు లేదని సెకండ్. మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు చెప్పిన ఫిగర్స్ ప్రకారం చూస్తామంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా ఉన్నట్టు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన పెన్షన్ విషయంలో కావచ్చు, గతంతో పోల్చుకుంటే దానికి పూర్తిగా చెప్తాను. దానివల్లే నో చెప్తానండి. ఉద్యోగస్తుల జీతాలు మాత్రము యావరేజ్గా 10 days పట్టేది ఇంతకుముందు. మనం అంతకంటే ఫాస్ట్గా 3 days 4 daysలో చేస్తున్నాం. కొంతవరకు పిఎఫ్లు, ఎన్కాష్ లీవ్స్ వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవి కొంత డిలే అయిన మాట వాస్తవమే. ఎప్పుడు డిలే అయినవి? కోవిడ్ సంవత్సరం 2 years ఏదైతే ఉందో అప్పుడు బాగా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు రీపేమెంట్ వాళ్ళకి ఏదైతే ఇవ్వాల్సి వచ్చిందో అప్పుడు డిలే అయిన మాట వాస్తవమే. శాలరీస్ డిలే కాలేదు. శాలరీస్ ఆ గవర్నమెంట్తో పోల్చుకుంటే యావరేజ్ 10 days పట్టేది వాళ్ళకి డిస్బర్స్మెంట్, మనం 3 to 4 daysలో అయిపోతుంది అనమాట. ఇప్పటికి కూడా 1 or 2 people ఎవరన్నా కానీ మాకు లేట్ అయినాయి అంటున్నారు. ఏవి లేట్ అవుతున్నాయంటే కొన్ని అవుట్సోర్స్ శాలరీస్ కానీ ఇంకోటి కానీ ఆ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేయాలి. గవర్నమెంట్లో ఉండే శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వచ్చేస్తాయి. అవుట్సోర్స్ శాలరీస్ డిపార్ట్మెంట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడింగ్లో లేట్ ఉండొచ్చు కానీ మన పేమెంట్లో లేట్ లేదు. కొంతవరకు ఏది ఎన్కాష్ లీవ్ కానీ మన ఏదన్నా హెల్త్కి సంబంధించినది కానీ అవి కూడా చాలా వరకు మొన్నటికే క్లియర్ చేస్తాం. ఇంకా కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా కూడా క్లియర్ అయిపోయింది. ఉద్యోగులే కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా చెల్లించట్లేదు బిల్లులు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. చాలా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది సహజం, ప్రతి రాష్ట్రంలో వింటూ ఉంటాం ఇది. కాకపోతే లాస్ట్ 1.5 years డిఫికల్ట్ టైం. నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా, రామకృష్ణుడు గారు మంచి టైంను కూడా సువర్ణ యుగము అంత బాగా జరిగే టైంను కోవిడ్తో కంపేర్ చేసి మీరు సరిగా లేదంటే మనం ఏం చెప్పగలుగుతాం? సమ్ డెఫిషియన్సీస్ ఆర్ దేర్. కోవిడ్ వలన ఇతర ఇబ్బందుల వలన జరిగినాయి, అవన్నీ కూడా చక్కబడుతున్నాయి. మీరు నెక్స్ట్ ఇయర్కు మీరే చూస్తారు కదా, అంతా క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. లాస్ట్ టైం మీరు చెప్పిన దీంట్లో లోటు ఫిబ్రవరిలోకి వచ్చేసి 50,000 ఉంది. 51,000 ఉంది. అది